Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. ఈ రోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ టాపిక్. అదేంటి అంటే ప్రతి ఒక్క పేరెంట్కి యూస్ఫుల్ అయ్యే సెంటెన్సెస్ ఈ వీడియోలో ఉన్నాయి. పిల్లలతో మనం రెగ్యులర్గా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం కదా, కానీ పెద్ద పెద్ద వాక్యాలు అంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్ మనకు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం తెలీదు. సో మీ అందరి కోసం అంటే పేరెంట్స్ కోసం ఈ వీడియో. పిల్లలతో మీరు ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, మీ పిల్లల్ని కూడా ఇంగ్లీష్లో మాట్లాడేలాగా చేయొచ్చు. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, దానివల్ల మీ ఇంగ్లీష్ అనేది త్వరలోనే ఫ్లూయెంట్గా మారుతుంది. సో ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రావి చెట్టుని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అని నేను మిమ్మల్ని అడిగాను. రావి చెట్టుని ఇంగ్లీష్లో పీపల్ ట్రీ అని పిలుస్తారు. సో ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు నా బుర్ర తినకు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ ఈట్ మై బ్రెయిన్ ఈ విధంగా చెప్తాం. ఈ 2 క్వశ్చన్స్కి కొందరు ఆన్సర్ చేశారు, కొందరు చేయలేదు. కొందరికి తెలిసి కూడా కరెక్టో తప్పో అని చేయలేకపోయారు. సో వాళ్ళందరూ ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికైతే మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. దీనివల్ల మీ ఇంగ్లీష్ అనేది త్వరలోనే ఫ్లూయెంట్గా మారుతుంది. సో టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1 వడ్డించడాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, పని లేకుండా కూర్చోకు. ఇది కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసే డైలీ యూజర్ సెంటెన్సే కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను కరెక్ట్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ని రివీల్ చేస్తాను. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పటిలాగానే ఉంటుంది అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, ఎన్ని రోజులు స్కూల్ మానేస్తావు. ఇది పిల్లల దగ్గర పేరెంట్స్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు కదా. హౌ మెనీ డేస్ డూ యూ స్కిప్ స్కూల్ ఈ విధంగా ఇంగ్లీష్లో అడుగుదాం ఇప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టెల్ మీ యూ విల్ స్కిప్ స్కూల్ అగైన్ ఐ విల్ సెండ్ యూ అవుట్. ఇఫ్ యూ టెల్ మీ యూ విల్ స్కిప్ స్కూల్ అగైన్ ఐ విల్ సెండ్ యూ అవుట్ అంటే నువ్వు స్కూల్ మానేస్తానని నాకు మళ్ళీ గనక చెప్తే నేను నిన్ను బయటికి పంపిస్తాను. ఐ విల్ సెండ్ యూ అవుట్ ఆర్ ఐ విల్ సెండ్ యూ అవుట్ సైడ్ ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్కిప్పింగ్ స్కూల్ హ్యాస్ బికమ్ ఏ హ్యాబిట్ ఫర్ యూ అంటే స్కూల్ మానేయడం నీకు ఒక అలవాటుగా మారిపోయింది అని. పిల్లలు ఒకరోజు స్కూల్ మానేసినప్పుడు నెక్స్ట్ డే వెళ్ళడానికి మారం చేస్తూ ఉంటారు కదా, అది వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇలా కూడా అంటూ ఉంటాం కదా. మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ అంటే నీ మీద అని. ఫస్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ బికమింగ్ సో స్టూపిడ్ డే బై డే అంటే నువ్వు రోజు రోజుకు ఎందుకు ఇంత స్టూపిడ్గా మారుతున్నావు, లేదా నువ్వు రోజు రోజుకు ఎందుకు ఇంత మూర్ఖంగా మారిపోతున్నావు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ స్కోల్స్ మీ బికాస్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ యూ డూ అంటే నువ్వు చేసే పిచ్చి పనులకు ప్రతి ఒక్కరూ నన్ను తిడుతున్నారు అని. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ అనేది పేరెంట్స్నే అంటారు. పేరెంట్స్లో మొదటిగా తల్లినే అంటారు కదా. సో మదర్ ఎక్కువగా ఈ సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అండ్ థర్డ్ సెంటెన్స్, చదవాలనుకుంటున్నావా లేదా చదువుకోవాలనుకుంటున్నావా లేదా ఇలా కూడా అడుగుతూ ఉంటాం కదా. డూ యూ వాంట్ టు స్టడీ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ లైక్ టు స్టడీ టెల్ మీ ఐ వోంట్ సెండ్ యూ టు స్కూల్. ఇఫ్ యూ డోంట్ లైక్ టు స్టడీ టెల్ మీ ఐ వోంట్ సెండ్ యూ టు స్కూల్ అంటే నీకు గనక చదువుకోవాలని లేకపోతే నాతో చెప్పు, నేను నిన్ను స్కూల్కి పంపించను. మనం పిల్లలతో ఇలా అంటూ ఉంటాం కదా.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ బికాజ్ యు ఆర్ టూ యూజ్డ్ టు ద ఫోన్. యు ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ బికాజ్ యు ఆర్ టూ యూజ్డ్ టు ద ఫోన్ అంటే నువ్వు ఫోన్కి బాగా అలవాటు పడిపోవడం వల్ల నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. స్టూపిడ్ థింగ్స్ ఎందుకు చేస్తున్నారు అంటే ఫోన్కి బాగా అలవాటు పడిపోవడం వల్ల ఇలాంటి స్టూపిడ్ థింగ్స్ చేస్తున్నావు అని ఈ సెంటెన్స్ మీనింగ్. సో నెక్స్ట్ సెంటెన్స్, నీకు ప్రతిదీ చెప్పలేను. ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఆర్ ఐ కాంట్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ ఏ చైల్డ్ సో యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్ యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ఏ చైల్డ్ సో యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు చిన్న పిల్లాడివి లేదా చిన్న పిల్లవి ఏమీ కాదు, ఈ పనులన్నింటినీ నువ్వు ఒక్కడివే లేదా ఒక్కదానివే చేసుకోవాలి అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్ టు డూ సో మెనీ టాస్క్ అలోన్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్ టు డూ సో మెనీ టాస్క్ అలోన్ అంటే ఇన్ని పనులన్నింటినీ ఒంటరిగా చేయడం చాలా కష్టమైన పని అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తినకుండా ఆడుకుంటున్నావా. పిల్లలు ఇలా తిండి తినకుండా ఆడుకుంటున్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఆర్ యూ ప్లేయింగ్ వితౌట్ ఈటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్ సిన్స్ ఐ గేవ్ యూ ఫుడ్, వై ఆర్ యూ స్టిల్ నాట్ ఈటింగ్. ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్ సిన్స్ ఐ గేవ్ యూ ఫుడ్, వై ఆర్ యూ స్టిల్ నాట్ ఈటింగ్ అంటే నేను నీకు ఫుడ్ ఇచ్చి లేదా నేను నీకు అన్నం పెట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది, అర్ధగంట అవుతుంది, నువ్వు ఇంతవరకు కూడా ఎందుకు ఫుడ్ తినలేదు అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డోంట్ ఈట్ లైక్ దిస్ యూ విల్ ఫీల్ లెథర్జిక్. యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డోంట్ ఈట్ లైక్ దిస్ యూ విల్ ఫీల్ లెథర్జిక్ అంటే నువ్వు సరిగ్గా అన్నం తినడం లేదు, నువ్వు ఇలాగే గనక తినకుండా ఉంటే నువ్వు చాలా నీరసంగా అయిపోతావు అని. సో నెక్స్ట్ సెంటెన్స్, ఫోన్ చూడటం మానేస్తావా లేదా ఇలా కూడా పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా. విల్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆర్ నాట్. విల్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆర్ నాట్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఐ విల్ సెల్ ద ఫోన్. ఇఫ్ యూ డోంట్ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఐ విల్ సెల్ ద ఫోన్ అంటే నువ్వు గనక ఫోన్ చూడడం ఆపకపోతే నేను ఫోన్ని అమ్మేస్తాను అని. ఫోన్ లేకపోతే అప్పుడు చూడడం మానేస్తారు కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ అఫ్రైడ్ దట్ యూ విల్ లాస్ యువర్ ఐసైట్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆల్ డే. ఐఎమ్ వెరీ అఫ్రైడ్ దట్ యూ విల్ లాస్ యువర్ ఐసైట్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆల్ డే అంటే నువ్వు రోజు మొత్తం ఇలాగే ఫోన్ చూడడం వల్ల నువ్వు నీ కంటి చూపుని పోగొట్టుకుంటావేమో అని నాకు చాలా భయంగా ఉంది అని. పేరెంట్స్ ఇలా భయపడడంలో తప్పు లేదు కదా. ఈ జనరేషన్లో పిల్లలకి ఫోన్ అలవాటు చాలా కామన్గా అయిపోయింది. సో నెక్స్ట్ సెంటెన్స్, ఇద్దరూ కొట్టుకోవడం ఆపండి. ఇంట్లో 2 kids ఉన్నప్పుడు ఇలా ఎక్కువగా అంటూ ఉంటాం. యూ టూ స్టాప్ బీటింగ్ ఈచ్ అదర్ అప్. యూ టూ స్టాప్ బీటింగ్ ఈచ్ అదర్ అప్. ఫర్ ఎగ్జాంపుల్, I find it very annoying if you keep hitting each other like this. I find it very annoying if you keep hitting each other like this. అంటే మీరిద్దరూ ఇలా ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ ఎగ్జాంపుల్, why did both of you make the house like this apart from hitting each other? Why did both of you make the house like this apart from hitting each other? అంటే మీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడమే కాకుండా ఇల్లంతా ఈ విధంగా లేదా ఇల్లంతా ఇలా ఎందుకు చేశారు అని. కొట్టుకోవడమే కాకుండా ఇల్లంతా గందరగోళంగా చేసినప్పుడు ఇలా పేరెంట్స్ అంటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మళ్ళీ ఏడుపు మొదలు పెట్టకు. పిల్లలు చిన్న చిన్న వాటికి ఏడుస్తూ ఉంటారు కదా. డోంట్ స్టార్ట్ క్రయింగ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ ఇఫ్ యూ క్రై అగైన్. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ ఇఫ్ యూ క్రై అగైన్ అంటే నువ్వు మళ్ళీ గనక ఏడిస్తే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్,
డూ వాట్ ఎవర్ యూ కెన్ వితౌట్ క్రయింగ్. డూ వాట్ ఎవర్ యూ కెన్ వితౌట్ క్రయింగ్ అంటే నువ్వు ఏడవకుండా ఏం చేయగలిగితే అది చెయ్యి అని. ఇలా కూడా మనం పిల్లలతో అంటూ ఉంటాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. లవ్ యూ ఆల్.